ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. ఈ దినం కొరకు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ 1-4. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. దేవుడి వాక్య భాగం దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, చదవబడిన వాక్యం దీవించండి. ఎల్లప్పుడూ మీరు మాతో మాట్లాడుతూ నీ యొక్క ఉద్దేశములు మాకు బయలుపరుస్తూ నీ రాజ్యం కొరకు, రాకడ దినం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించుతున్నది. నీ వాక్యములోని వెలుగును, మహిమను, ప్రభావమును మేము చూడగలిగినట్లు చదవబడిన వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తును ఈ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. వాటర్ సప్లై లేదు, దయచేసి వాటర్ సప్లై కొరకు డీకర్స్ ముందుగానే సిద్ధపడండి. డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీ వాటర్. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నుండి తీసుకోబడింది. ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్, పెంతెకోస్తు దినమున. ద టాపిక్ ఈస్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. పెంతెకోస్తు దినమున మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినం, వెరీ ఫస్ట్ టైం ప్రభు యేసుక్రీస్తు పరలోకమునకు చేర్చుకొనబడి లేదా వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక 10 రోజులు, అంటే మొత్తం పునరుత్థాన దినము నుండి 40 రోజులకు ఆయన ఎత్తబడడం, 50వ రోజు సంఘం మీద కుమ్మరించబడడం. ఇదంతా కూడా ప్రవచనానుసారంగా జరిగింది. పాత నిబంధన లేఖనాలు లేవీకాండం 23వ అధ్యాయంలో ఉన్న 7 పండుగల సారాంశమే యేసుక్రీస్తు జీవితం, ఆయన పరిచర్య, ప్రవచనము, దాని నెరవేర్పు. యూదులకు అవి పండుగలు, కానీ యేసు ప్రభు జీవితంలో అవి వాక్యపు నెరవేర్పులు, ప్రవచనాల నెరవేర్పు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అదొక పండుగ. మనకు పండుగలు ఉన్నాయి. ఎవరికి? యూదులకు. మనకేం లేవు ఇప్పుడు పండుగలు. ప్రస్తుతానికి మనం పండుగల మీద లేవు. యూదులకు ఆ దినమున పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ మొట్టమొదటిది, పాస్ ఓవర్. తర్వాత పులిని రొట్టెల పండుగ. ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ. నెక్స్ట్ 4వది పెంతెకోస్తు పండుగ. 5వది బూరల పండుగ. 6వది ప్రాయశ్చిత్త పండుగ. 7వది గుడారముల పండుగ. ఇవి యూదులకు సంబంధించినవి. ఈ పండుగలు మనం చేయడానికి వీల్లేదు. మనం ఆత్మీయంగా చేస్తాం వీటిని. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చింది. 50వ రోజు. పెంటెకోస్ట్ అనే మాటకు 50వ రోజు అని అర్థం. 50th డే. పాత నిబంధనలో 50వ రోజు పండుగ చేసేవారు. లేవీకాండము 23వ అధ్యాయం 15 నుండి 22వ వచనం వరకు. అయితే ఇక్కడ పెంతెకోస్తు అనే పండుగ దినము అపొస్తలుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాగ్దానం ప్రకారం
ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు పెంతెకొస్తనే పండుగ దినం కొరకు ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూసినటువంటి ఆ 10 రోజులు ఎదురు చూశారు. 10వ దినమున ఒక అద్భుతం జరిగింది. సడన్ గా ఉన్నట్టుండి ఆ గొప్ప అద్భుతం జరిగినప్పుడు అపోస్తలులు కూడా వాళ్ళకు తెలియదు అలా జరుగుతుందని, ఎవరికి తెలియదు. పెంతెకొస్తనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అక్కడ మేడగదిలో 120 మంది ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. వేగముగా ఒక బలమైన గాలి వేసింది. ఆ గాలి సహజంగా న్యాచురల్గా వచ్చే గాలి కాదు, పరిశుద్ధాత్మ గాలి. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అగ్ని నాలుకలుగా విభాగింపబడిన ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు మీద కుమ్మరించబడినప్పుడు పావురం వలె వెలుగు వచ్చి ఒక అగ్ని స్తంభం వచ్చింది. కానీ అపోస్తలుల మీదకి వచ్చినప్పుడు లేదా 120 మంది మీదకి వచ్చినప్పుడు అదే ఆత్మ మొక్కలుగా విభాగింపబడి డివైడెడ్ ఇంటూ పీసెస్. ప్రతి ఒక్కరిలో ఉండగలిగిన ఆత్మ ఆ రోజు కుమ్మరించబడింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగింది. ఇది ఆ రోజు జరిగిన ఒక గొప్ప అనుభవం. చరిత్రలో మొట్టమొదటిసారి ఇలాంటి అనుభవం జరిగింది. ప్రతి ఒక్కరు వేరు వేరు భాషలతో మాట్లాడుతున్నారు, లేదా ఎవరి భాషలతో వాళ్ళు మాట్లాడినా వారి సొంత భాషలో వాళ్ళకి అర్థమైపోతుంది. ట్రాన్స్లేషన్ జరిగింది. ఆ రోజు బాబెలు గోపురం దగ్గర భాషలు తారుమారైనవి. ఎవరి భాష వారిది, ఎవరికి ఏం అర్థం కాలేదు. ఆ రోజు దేవుడు అందరినీ చెదరగొట్టాడు, కానీ ఇక్కడ ఐక్యపరుస్తున్నాడు. పెంతెకొస్తు దినమున సంఘం ఐక్యపరచబడింది. ఎవరు ఏ భాషతో మాట్లాడినా వాళ్ళ సొంత భాషలో వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది ఒక అద్భుతం. 120 మందికి ట్రాన్స్లేషన్ ఒకేసారి జరిగిపోయింది. లేదా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు కూడా అది తేటగా అర్థమైపోయింది. సో దిస్ ఇస్ వాట్ గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 5 నుండి 8 వరకు. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చింది, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిదరనెను. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, అయితే మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందబోతున్నారు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలంలో ఇశ్రాయేలుకు రాజ్యమును మరల అనుగ్రహించడం అని ఆయన అడగగా, ఆయన కాలములు సమయములు తెలుసుకొనుట మీ పని కాదు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందిద్దరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ పట్టణములలో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. పైనుండి శక్తి పొందితే గాని కింద మనం సాక్షులుగా ఉండలేము. హల్లెలూయా. పై నుండి శక్తి పొందు వరకు మీరు వేచి ఉండండి, కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. పరలోకం నుండి శక్తి పొందాలి. లూకా సువార్త 24:49 వచనం, ప్రభువైన యేసుక్రీస్తు చివరి మాటలు, ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాటలు. లూకా సువార్త 24:49, 24:49. ఏసీ ఆప్షన్. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినట్టు మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. పట్టణంలో నిలిచి ఉండండి. వెయిట్ అపాన్ ద లార్డ్ అంటిల్ యు రిసీవ్ ద పవర్. పై నుండి శక్తి పొందేంత వరకు మీరు వేచి ఉండండి, కనిపెడుతూ ఉండండి. పరిశుద్ధాత్మను పొందేంత వరకు ఆ శక్తి చేత మీరు లోకములో నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేములో,
యూదయ సమయ పట్టణాల్లో భూదిగంతముల వరకు, అంటే మనం ఎక్కడ ఉన్నా అక్కడ సాక్షులుగా ఉండగలుగుతాం. మనం దేవునికి సాక్షులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఎక్కడున్నా సరే ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. ఒక పరిపూర్ణమైన క్రైస్తవులుగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన వధువుగా ఉండాలి. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి వద్దాం. ఈ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు మనం ఎన్నోసార్లు ధ్యానించాం. అయితే దేవుడు ఈరోజు మరొకసారి మనం అందులో నుంచి ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటి వచనం, ద బ్రైడ్ వెయిటింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్. మొదటి భాగం మనం గమనిస్తే, ద బ్రైడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్ ఆర్ హోలీ గోస్ట్. ఆ రోజు ఉన్నటువంటి వధువు, సంఘం అంటే నిజమైన సంఘమే వధువు. నిజమైన సంఘమైనటువంటి వధువు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తుంది. ఎవరు వెయిటింగ్? వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే, వారు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారు. ఎదురు చూసి పరిశుద్ధాత్మను పొందే వరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మనకు అక్కడ లేఖనాలు కనబడుతుంది, వాళ్ళు ఏ విధమైన ఎదురు చూపులు చూస్తున్నారు. హౌ దే ఆర్ వెయిటింగ్. ఏకాత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏకాత్మ. అపొస్తలుల కార్యాలు 1:14 ఏక మనసు, ఏకాత్మ, వారిలో యూనిటీ ఉంది, ఐక్యత ఉన్నది. వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తెలియని మరియు ఆయన సోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. సంఘములో ఏక మనస్సు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కుమర్చబడుతుంది. ఏక మనసు, ఎడతెగని ప్రార్థన. వన్ మైండ్ ఇన్ ద చర్చ్. అందరిలో ఒకే మనసు రావాలి, అప్పుడు ఆత్మ దిగుతుంది. ఆత్మతో నింపబడుతున్నాం. ఏక మనసు ఎంత అవసరమో చూడండి. ఎవరికి వారు విడిపోవడం కాదు, అందరూ ఐక్యం అవ్వడం. భాషలు ఆ రోజు తారుమారు చేశాడు, కానీ ఈరోజు ఐక్యపరుస్తున్నాడు. దేవుడు ఐక్యపరచడానికే ఈ పని చేశాడు. అందరూ ఒకే చోట కూడి పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారిలో ఐక్యత అనేది కనబడింది. యూనిటీ ఇన్ ద చర్చ్. ఈ యూనిటీ దేవుని మహిమ కొరకు రావాలి. ఏక మనసు, వన్ మైండ్. దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్. ఒకే స్థలము, ఒక మనసు, ఒకటే ప్రార్థన. ద బ్రైడ్ ఈజ్ వెయిటింగ్ ద ఒబీడియంట్ చర్చ్. వాక్యమును, దేవుని మాటకు లోబడ్డారు. వాళ్ళు లోబడి కనిపెట్టుకుంటా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు శక్తి పొందాలి, శక్తి పొందడానికి ఎదురు చూడాలి. మనం అనేక విషయాల కొరకు ఎదురు చూస్తాం. మన కుటుంబంలో, మన జీవితంలో. ఒకవేళ చిన్నపిల్లలైతే వాళ్ళ చదువులు, వాళ్ళు భవిష్యత్తు బాగుపడాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, వివాహాలు జరగాలి, పిల్లలు కావాలి, ఇలా రకరకాల వాటి కొరకు ఎదురు చూస్తాం. అపొస్తలుల విషయానికి వస్తే దే వర్ ఆల్ డిఫరెంట్. ఆ మొదటి సంఘం చాలా ప్రత్యేకంగా ఉన్నది. ఆ మొదటి సంఘం పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమేన్. వారికి మనకు చాలా భేదం ఉంది. దే వర్ వెయిటింగ్ ఫర్ ద హోలీ గోస్ట్. దే వర్ వెయిటింగ్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఆ రోజు ఈ రోజు ఒకటే. దేవుడు ఇప్పుడు మారడు, దేవుని పద్ధతి ఇప్పుడు మారదు. సేమ్ గాడ్. హల్లెలూయా. ఆ రోజు ఉంది మనుషులే, ఈ రోజు ఉన్నది మనుషులే. ఆ రోజు ఏం జరిగిందో పెంతెకొస్తు దినాన ఈ రోజు కూడా సంఘం అదే చేయవలసి ఉన్నది. శక్తి కొరకు ప్రయాసపడాలి. ఎస్, వాళ్ళు శక్తి పొందే ముందు ఎదురు చూడవలసి వచ్చింది అన్నాడు. మీరు ఎదురు చూడండి, కనిపెట్టండి. ఎక్స్పెక్టేషన్, సబ్మిషన్, సమర్పణ కలిగి ఎదురు చూడమన్నాడు. ప్రవక్త అంటున్నాడు, గాడ్ ఓన్లీ కమ్స్ వేర్ ద పీపుల్ ఆర్ ఇన్ వన్ అకార్డ్ విత్ ది వర్డ్, విత్ హిస్ వర్డ్. ప్రజలు ఎక్కడైతే ఏక మనసు కలిగి ఆయన వాక్యంతో ఉండి ఐక్యంగా ఉంటారో, when they got themselves ready and waited, then the Holy Ghost came. ఏక మనసు కలిగి ఎదురు చూస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. వెయిటింగ్ అంటే చాలా కష్టమే కదా. అన్నిటికంటే శిక్ష వెయిటింగ్ ఎక్కువ అనిపిస్తుంది. ఎదురు చూడాలంటే చాలా కష్టం. ఎదురు చూసి ఇంకెంతకాలం ఎదురు చూడాలనుకుంటాం. వెయిటింగ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే డైయింగ్ టు సెల్ఫ్.
మనకు మనం ఇక చనిపోవడమే, అంత వెయిటింగ్ అంటే అలా ఉంటుంది. అయితే ఇక్కడ when you can get all unbelief out of the way, God will come down and fill the place. ఎప్పుడైతే నీ లోపల ఉన్న అవిశ్వాసాన్ని మొత్తాన్ని బయటికి పంపిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ మొత్తం నీ లోపలికి వస్తుంది. Unbelief should go out. The Holy Ghost will come in. అవిశ్వాసం బయటికి వెళ్ళిపోవాలి, పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందని చెప్తున్నాడు. ఈ రోజు ఉన్నటువంటి వధువు కూడా అదే చేయాలి. ఆ రోజున్న వధువు అయినా ఈ రోజున్న వధువు అయినా సేమ్. లోకం నుంచి వేరు కావడం, వాక్యంతో ఐక్యం అవ్వడం, ఈ కాలపు వర్తమానంతో ఏకం అవ్వడం, రివీల్డ్ వర్డ్, బయలుపరచబడిన వర్తమానంతో మనం ఐక్యపరచబడడం. దేవుని శక్తి మనకి ఈరోజు చాలా అవసరం. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే దేవుని శక్తి కావాలి. వి నీడ్ మోర్ పవర్. ఎప్పుడైతే అపొస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళు మౌనంగా ఉండలేదు, వాళ్ళ కదలిక మొదలైంది. వాళ్ళు భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు, దేవుని వర్షిప్ చేయడం మొదలు పెట్టారు. ద చర్చ్, ద బ్రైడ్, రియల్ బ్రైడ్, వర్షిపింగ్ ద లార్డ్, స్టార్టెడ్ వర్షిపింగ్. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇక వర్షిప్ మొదలైన వాళ్ళ లోపల. ద బ్రైడ్ వర్షిపింగ్ ద లార్డ్. 2-13 వచనాల్లో చూస్తే వధువు ఆరాధించడం మొదలుపెట్టింది. దేవుని ఆరాధిస్తున్నారు, ఆత్మతో ఆరాధిస్తున్నారు, ఆత్మలో వారు పాటలు పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ద సూపర్ న్యాచురల్ విండ్, సృష్టిలో అతీతమైన ఒక గాలి, ఏదో కాదు, అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ స్పర్శ, తాకిడి, పెద్ద బలమైన గాలి వీసినట్టు అనిపించింది వాళ్ళకు. అప్పుడు వాళ్ళు కదలిక మొదలైంది. టంగ్స్ ఆఫ్ ఫైర్. చూడండి, అగ్ని నాలుకలు వచ్చేసాయి. ఒక్కొక్కరి మీద అగ్ని నాలుక వాలింది. వారి లోపలికి వచ్చేసాడు దేవుడు. ఎప్పుడైతే ఆత్మ వారి లోపలికి వచ్చిందో వారు ద వర్డ్ మేడ్ అలైవ్. వాక్యము నిజమైపోయింది. అక్కడ వాక్యము రుజువైపోయింది. దేవుడు చెప్పిన మాట నిజమైంది. దేవుడు ఏం చెప్పాడు? మీరు శక్తి పొందుతారన్నాడు. సో ఇట్ బికేమ్ ట్రూ. అప్పుడు వాళ్ళు శక్తి పొందుకున్నారు. వాళ్ళు ఏం పలికినా అది జరిగిపోతుంది అంతే. వాళ్ళు ఏది ఆజ్ఞాపిస్తే జరిగింది. పేతురుకైతే నీడబడితే స్వస్థతలు జరిగాయి కదా. వాళ్ళందరూ పొందిన ఆత్మ ద్వారా అద్భుతాలు జరిగాయి. ఎస్, టంగ్స్ ఆఫ్ ఫైర్, వర్డ్ మేడ్ అలైవ్. వాక్యము నిజమైంది, సజీవమైంది. స్పిరిచువల్ అటరెన్స్, ప్రైజ్ బియాండ్ హ్యూమన్ ఎబిలిటీ. చూడండి, వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియడం లేదు, బట్ వాళ్ళు మాట్లాడుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషల్లో అనేకమైన విషయాలు వారికి బయలుపరచబడుతున్నాయి. వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. దే ఆర్ వర్షిపింగ్. అనేక విషయాలు తమకు తెలియనివి వాళ్ళు పలుకుతున్నారు. ఆత్మ యొక్క స్వాధీనంలోకి వెళ్ళారు. ఆత్మ వాళ్ళని స్వాధీనపరుచుకుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఇక. కానీ వాళ్ళు దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో ఉన్నారు. వారి శక్తికి మించి, వారి ఎబిలిటీకి మించి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి నిజంగా దేవుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉంటాడు. అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. 120 మంది ఒక్కసారిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. దేవుని యొక్క ఆత్మ బలముగా వీచింది, వారి మీద కుమ్మరించబడింది. When the Holy Ghost comes, he sets the church on fire. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగుతుందో సంఘం మీద, సంఘం మంటతో నింపబడుతుంది. అగ్ని నాలుకలు, మంటలు లోపలికి వచ్చేస్తాయి. ఆ మనిషిలో అగ్ని మండుతుంది. ట్రూ వర్షిప్ ఇస్ ద స్పిరిట్ మూవింగ్ త్రూ యూ. ఒక నిజమైన ఆరాధన జరుగుతుంది. అయితే దేవుని యొక్క ఆత్మ నీ ద్వారా పనిచేయడం మొదలు పెడతాడు. చెయ్యి ఆమేన్. ప్రవక్త వీఆర్ నాట్ ఏ డినామినేషన్ అనే వర్తమానంలో ఈ మాట చెప్తున్నాడు. మనలో కదలిక మొదలవ్వాలంటే ఆత్మ దిగి రావాలి. ఆత్మ పొందాలంటే పొందేదాకా కనిపెట్టాలి. అడుగుతున్నాడు ఆయన, తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించాలి. లూకా 11:13 ప్రకారం. లూక్ 11:13 says, కాబట్టి ఆయన తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును.
నిశ్చయముగా అనుగ్రహించదు. దట్స్ ఆల్. ఆమేన్. సే హల్లెలూయా. ఈ రోజున్న వధువు వర్షిప్ చేసే విధానం చూస్తే ఫార్మల్ గా దేవుని ఆరాధించడం కాదు, ప్రత్యక్షతతో ఆరాధించాలి. ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛగా ఆరాధించాలి, అగ్ని చేత ఆరాధించాలి, జాయ్ సంతోషంగా ఆరాధించాలి. సూపర్ న్యాచురల్ ఇన్స్పిరేషన్, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆరాధించాలి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టుడే. ఈరోజు అంత్యకాల వధువు దేవుని ఎక్కువగా ఆరాధించాలి. పెంతెకొస్తు దినంలో ఏం జరిగిందో అంత్యకాలం వల్ల అది జరగాలి. అజుసా స్ట్రీట్ లో జరిగిన ఆ కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపు, పెంతెకొస్తు దినం లాంటి కుమ్మరింపు, భాషలు రెస్టోర్ అయ్యాయి, పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. 1909 అనుకుంటా. మరి అప్పుడు జరిగినటువంటి ఆ గొప్ప అనుభవం కొత్త నిబంధనలు 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరిగింది. మన ప్రవక్త కూడా భాషలు మాట్లాడేవాడు. ఆయన ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి. ఆత్మతో నింపబడి ఆయన స్వయంగా చెప్పాడు, నేను భాషలు మాట్లాడేవాడిని, నాకు అన్ని కృపావరాలు ఉన్నాయి. నా పెంతెకొస్తు సహోదరులారా, పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు అనే వర్తమానంలో, నా పెంతెకొస్తు సహోదరులారా, నేను మీతో ఉన్నాను, మీలో ఒకనిగా ఉన్నాను, నాకు పరిశుద్ధాత్మ ఉన్నది, నేను అన్ని భాషలతో మాట్లాడాను, కానీ పరిశుద్ధాత్మను పొందుటను బట్టి దానిని నేను చేయలేదు. నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొంది ఉన్నాను, నేను అన్ని భాషలలో మాట్లాడి ఉన్నాను, ప్రవచించి ఉన్నాను, జ్ఞానము మరియు వివేచన వరములు కలిగి ఉన్నాను, భాషలకు అర్థం చెప్పు వరమును మొదలగునవి కలిగి ఉన్నాను, అన్నీ జరుగుతున్నవి. ఆ కార్యములలో దేనికైనా కానీ నేను లోబడి ఉన్నాను. ఎందుకనగా ఇప్పుడు నేను దేవుని బిడ్డనై ఉన్నాను. దేవుని యొక్క శక్తి మరియు అగ్ని నా ఆత్మలో ఉన్నది. అగ్ని నాలుక నాపై దిగినది, నా అంతరంగంలోనికి వచ్చి ఉన్నది. దేవునికి విరోధముగా ఉన్న ప్రతి దానిని అది దహించి వేసి ఉన్నది. ప్రవక్త అనుభవం ఇది పెంతెకొస్తు అనుభవం. పెంతెకొస్తు దినమున ఆ పెంతెకొస్తు పెద్దలు వారు కలిగి ఉన్న అనుభవం మన ప్రవక్త కలిగి ఉన్నాడు. అంత్య దినములో ఈ అనుభవం మళ్ళీ వచ్చేసింది. ఈరోజు అనేకుల మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. అంత్య దినములలో అందరి మీద ఆత్మ కుమ్మరిస్తానని చెప్పాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడటకు ఒకే ఒక మార్గం, నువ్వు సౌమ్యముగా ఉంచుకొనట, అతిగా తెలుసుకొనట అవసరం లేదు. సౌమ్యముగా సాత్వికముగా ఉంచుకుంటే చాలు. ఆమె తగ్గింపు అవసరం, దీని మనసు అవసరం. మనం ఎంత సాత్వికంగా ఉంటే అంతగా అధికముగా ఆత్మను పొందగలం, ఆత్మ కార్యాలు చూడగలుగుతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు వెయిట్ చేయడం, ఆ తర్వాత ఆరాధించడం వాళ్ళు చేసిన పని. మూడవదిగా విట్నెసింగ్ టు ద లాస్ట్, ద బ్రైడ్ విట్నెసింగ్ టు ద లాస్ట్. అది కూడా 14 నుండి 41 వచనం వరకు చూస్తే, నశించే ఆత్మలకు సాక్ష్యం ఇవ్వడం. ఎవరైతే నశించిపోతున్నారో వారందరినీ సంపాదించుకోవడం, వారికి సాక్ష్యం ఇవ్వడం. విట్నెస్ సాక్షులుగా జీవించడం. మనం దేవుని కొరకు జీవించాలన్నప్పుడు మనకు శక్తి కావాలి. మనం సాక్షులుగా ఉండాలంటే మనకు శక్తి కావాలి. వీ నీడ్ పవర్. దేవుని శక్తి చేత నడిపించబడాలి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారు దేవుని కుమారులు అన్నాడు కదా. ఎస్, బ్రైడ్ విట్నెసింగ్ టు ద లాస్ట్. పేతురు లేచి నిలబడ్డాడు, ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఎలాంటి ప్రసంగం అంటే, మనుషుల హృదయాల లోపలికి బెల్లము దిగినట్టు దిగింది వాక్యం. ఆ రోజు 3000 మంది లేచి నిలబడ్డారు. 3000 మంది తమ హృదయంలో నొచ్చుకొని, అంటే ఒప్పించబడి, పశ్చాత్తాపడి, మనసు మారి, హృదయం మారి, వెంటనే అయ్యలారా మేము ఏం చేయాలో చెప్పండి అన్నారు. మేమేం చేయాలి ఇప్పుడు? వాట్ షల్ వి డూ? మీరు ఏం చెబితే అది చేస్తామన్నారు. అది ఆత్మ యొక్క శక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. పెంతెకొస్తు దినమున కుమ్మరించబడిన ఆత్మ బలం అది. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. అది ఆత్మ వారిని అద్భుతంగా నడిపించేది, వారు సాక్షులుగా ఉండేటట్టు చేసింది.
ప్రవక్త అంటున్నాడు, ఆయన నిన్న నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. సంఘం ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందినా గాని ఆ మొదటిసారి పొందినట్లే పొందిరి. అదే మందుల చీటి. అపోస్తలుల కార్యములు 2:38 ఎన్నడూ మారదు. మందుల చీటి అంటే అదే డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు కదా, ఇంకా మందులు మారవు. అదే మందు, ఇది వాడు చాలు, ఇదే మందు, ఇదే మందుల చీటి, సేమ్ ప్రిస్క్రిప్షన్. 2000 సంవత్సరాలకు కూడా అదే. అపోస్తలుల కార్యాలు 2:38, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్నదే. 2000 సంవత్సరాల తర్వాత కూడా సంఘానికి అదే మందుల చీటి. ఆమె ఇంకా వేరేది ఏమి లేదు. ఏ కాలమైనా, ఏ సంఘమైనా, అంత్యకాల వర్తమానమైనా అదే పద్ధతి అనుసరించాలి. మరి ఒకవేళ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు, ఈ స్వచ్ఛక్రియలు పక్కకు పెట్టేసి నోటి మాట చేత స్వార్థ చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ వ్యాధి సరికాదు. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ వేరుగా ఉంది, వేరే మందు వాడినట్టు ఉంటుంది. ఏ మందు రాస్తే ఆ మందు వాడడమే. చూడండి, ఒక వ్యాధికి వైద్యుడు ఇచ్చిన మందు వలె ఉన్నది. వైద్యుడు చీటి మీద దానిని వ్రాయును. మతి లేని మందులు చాపవాడు మించిన మోతాదు ఇచ్చిన ఎడల అది విషముగా మారి నిన్ను చంపును. వైద్యుడు చెప్పినట్టే మందు ఇవ్వలను. పరిశుద్ధాత్మను పొందుట ఎట్లన్నది వైద్యుడు సీమోను పేతురు రాసి ఇచ్చను. పెంతెకోస్తు దినమున దాన్ని రాసెను. ఆమేన్. మనకు మందుల చీటి ఉంది, పెంతెకోస్తు దినమున రాశాడు ఆయన. అపోస్తలుల కార్యాల ప్రకారం 2:38 ప్రకారం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అపోస్తలుల క్రమంలోనికి వచ్చినప్పుడు అది ఆ చిట్టి ప్రకారమే నడవాలి. నేను ఇంతకుముందు వేరే చిట్టి ఉందండి, మాకు ఆ చిట్టి పనికొస్తుంది అంటే కుదరదు. దీని తర్వాత లేదు, ఇది కాదు, ఇంకొక చీటి మా దగ్గర ఉంది, అదంటే అదే కుదరదు. నీ రోగానికి, నీ మందుకు సరిపోవాలి. అపోస్తలుల కార్యాలు 2:38 రాయబడిన మందుల చీటి అన్నాడు ఆయన ప్రవక్త. ఆమేన్. చాలా అద్భుతంగా ఉంది ఆ మాట. అదే మందుల చీటి దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర, మీరు ప్రతి ఒక్కరి దగ్గర చీటి ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. పేతురు అనే మందుల షాప్ ఆయన ఉన్నాడు, అక్కడ ఆయన రాసిచ్చాడు. డాక్టర్ రాసిచ్చింది పేతురు. ఇప్పుడు మనకు రాసిచ్చిన ఆ మందుల చీటి ఒకవేళ మెడికల్ షాప్కి వెళ్తే మనకి ఇవ్వబడినటువంటి చీటి ప్రకారం మందులు ఇవ్వకపోతే వైద్యం వికటిస్తుంది, డాక్టర్ మీదకి వస్తుంది ఆ పేరు. పైగా రోగికి అది స్వస్థత రాదు. లేఖనాల ప్రకారం వెళ్తేనే మనము దేవుని దగ్గర రక్షణ పొందగలం. వాక్య ప్రకారం వెళ్ళమని దాని అర్థం. ఆ రోజు పెంతెకోస్తు దినమున ఇవ్వబడిన పద్ధతి క్రమమే, అపోస్తల క్రమమే ఈరోజు సంఘంలో కనబడాలి. లేదంటే కుదరదు. హల్లెలూయా. దేవుడు ఏది నియమించాడో దాని ప్రకారం వెళ్ళాలి. మనకు నచ్చినట్టు వెళ్ళడానికి వీలే. మనం రక్షణ పొందాలి, మనం ఎత్తబడాలి, మనం దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి. మనకంటే ఒక క్రమం ఉన్నది. అపోస్తల బోధ అనే ఒక క్రమం ఉన్నది, దాని ప్రకారమే వెళ్ళాలి. అంత్యకాల వర్తమానం కేవలం దాని గురించే బోధిస్తుంది. చాలా సంఘాల్లో ఈ క్రమము లేదు. వారు బోధించే బోధ వేరు, వారికి వేరే మందుల చీటీలు ఉన్నాయి. క్యాథలిజం నుంచి వచ్చిన మందుల చీటి ఒకటి ఉంది, ప్రొటెస్టెంటిజం నుంచి వచ్చిన మందుల చీటి ఒకటి ఉంది. కానీ మనకైతే అపోస్తలుల నుంచి వచ్చిన మందుల చీటి. They are given right prescription. Say amen, hallelujah. The bride witnessing to the lost. నశించే వారికి సాక్ష్యం ఇవ్వడం. పేతురు లేచి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. అవును, బలహీనులైన వారిని. The spirit transforms weakness into witnessing power. బలహీనులను సాక్ష్యం ఇచ్చేవారిగా మార్చింది ఆత్మ, బలహీనులను బలవంతులుగా మార్చింది పరిశుద్ధాత్మ. ద బోల్డ్నెస్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ వలన కలిగిన ఆ శక్తి, ఆ ధైర్యం. ఎంతటి శక్తి పొందుకున్నారంటే ఎవరికి భయపడనంత, ఏ పరిస్థితికి, మరణానికి కూడా భయపడనంతగా వాళ్ళు శక్తి పొందారు. సాక్ష్యం ఇచ్చారు, సాక్షులు నిలబడ్డారు. అంత్యకాలం కూడా అదే వర్తమానం,
అదే సాక్ష్యం కనుక. ద సేమ్ హోలీ గోస్ట్ దట్ ఫెల్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ మేక్స్ కవర్డ్ ఇంటూ వారియర్స్. ప్రవక్త అంటున్నాడు, పిరికి వాళ్ళను యుద్ధ వీరులుగా తయారు చేస్తుందట ఈ పరిశుద్ధాత్మ. భయపడే వారిని, పిరికి వారిని వారియర్స్, యుద్ధ వీరులుగా తయారు చేస్తుంది. బలహీనులను బలవంతులుగా చేస్తుంది. రోగులను ఆరోగ్యవంతులుగా మారుస్తుంది. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి అది. సే ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విట్నెసింగ్ త్రూ ద వర్డ్, నాట్ ప్రోగ్రామ్స్, నాట్ సెలబ్రేషన్స్. వాక్యము ద్వారా సాక్ష్యం ఇచ్చుట. ఎవ్రీ ట్రూ విట్నెస్ మస్ట్ ప్రీచ్ ద వర్డ్. ద హోలీ గోస్ట్ విల్ ఓన్లీ విండికేట్ ద వర్డ్. చూడండి, ప్రతి సాక్షి కూడా వాక్యమే బోధించాలి. అవును, పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని రుజువు చేస్తాడు. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ కార్యం, ఆత్మకార్యం జరుగుతుంది. మనం సాక్ష్యం ఇచ్చే విధానం, సాక్ష్యం ఇచ్చుట. కాలిఫోర్నియాలో ఒక యువకుడు ఉన్నాడట. 1956లో ప్రవక్త ఈ సంఘటన చెప్పాడు. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక యువకుడు వచ్చాడు. అతడు ఒక పలకను, రాత పలకను తన ముందు ప్రక్కగా తగిలించుకున్నాడు. అదేమనగా, నేను క్రీస్తు కొరకు ఒక వెర్రివాడను అని రాయబడినది. దేవుని కొరకు నేను సాక్ష్యం ఇచ్చేవాడని ఒక పలక తీసుకున్నాడు. ఆ పలకకు తాడు కట్టి వీపుకు తగిలించుకున్నాడు. ఏమని? క్రీస్తు కొరకు నేను వెర్రివాడను. అట్లా రాసుకుంటాం మనం. నేను ఎంతో మంచివాడనని రాసుకుంటాం. నా అంత మంచోడే లేడు ఈ దేశంలో, నాలాంటి పర్ఫెక్ట్ ఉన్నవాడు ఎవరు లేరు ఈ దేశంలో అని రాసుకుంటాం. కానీ ఈ వెర్రివాడు ఏం రాసుకున్నాడు? నేను క్రీస్తు కొరకు ఒక వెర్రివాడను. వెర్రివాడంటే లోపం ఏమనుకున్నా మనకు సంబంధం లేదనమాట. ఎవరేమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో అనే వెర్రితనం అయితే లేదు ఆయన లోపల. ఎందుకంటే ఈ బికేమ్ మ్యాడ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు వెర్రివాడు అయిపోయాడు. ఆమెను అందామంటే కూడా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని చూసి మరియు ఆచి తూచి మళ్ళీ ఆమెను అంటాం కదా. మనం ఆమెను అన్నప్పుడు నీ ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. హల్లెలూయా. నేను క్రీస్తు కొరకు ఒక వెర్రివాడనని రాయబడినది. వెనక ప్రక్క నీవు ఎవరి కొరకు వెర్రివాడుగా ఉన్నావు అని రాయబడిందట. ముందేమో ఒక పలక, వెనక ఇంకో పలక. నేను క్రీస్తు కొరకు వెర్రివాడను అని ఒక సైడు, ఇంకొక సైడు వెనక పక్క నీవు ఎవరి కొరకు వెర్రివాడవు అంటే వీళ్ళు చూసిన ప్రతి వాడు వెర్రివాడు అయిపోవాలి అనమాట. ఆమేన్. ఇది చాలా అద్భుతంగా ఉంది. నిజమే, నీవు ఎవరి కొరకు వెర్రివాడవుగా ఉన్నావు అని రాయబడి ఉన్నది. అది నిజమే. ఈ ప్రపంచమునకు నీవు వెర్రివాడవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డ కావచ్చు. ఎందుకనగా దేవుని కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుదురు. రోమా 8:1 ప్రకారం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వారు శరీరమునకు లేదా శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుందరు. తోడేలు వెనుక నడవకము, అయితే పావురమును వెంటాడును. ముందు నేను క్రీస్తు కొరకు వెర్రివాడను, వెనకాల నువ్వు ఎవరి కొరకు వెర్రివాడవు కావద్దు. మనం వెర్రివాడుగా ఉండాలని లేదు మనకు. మనం చాలా మంచి వాళ్ళుగా అనిపించాలి. చాలా మంచివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మనం కాదు చెప్పాల్సింది, ఎదుటి వాళ్ళు చెప్పాలి. నేను మంచివాడిని, నేను మంచిదానని అని చెప్పుకోవడానికి నీకు ఛాన్స్ లేదు. అదర్స్ షుడ్ విట్నెస్ అబౌట్ యూ. నీ గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు వెర్రివాడవో క్రీస్తు కొరకు లేదా ఇంకా ఏమై ఉన్నావో ఆ దేవునికి మహిమ రావాలి. పేతురు నిలబడి ప్రసంగం చేసినప్పుడు అన్ని రకాల ప్రజల్లో నుంచి స్పందన వచ్చింది. ఎవ్రీబడి రియాక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి వాక్యానికి వాళ్ళు స్పందించినప్పుడు వాళ్ళ హృదయాలు నచ్చుకొని హృదయంలో ఒప్పించబడి వెంటనే బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. వారి మనసు మారింది, వారి హృదయాలు మారాయి. వారు బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. అయ్యగారా, ఇప్పుడు మేము ఏం చేయాలి? వాక్యం విన్నప్పుడు ఈ స్పందన రావాలి. అంటే సరిగ్గా వింటే వస్తుంది, సరిగ్గా వినకపోతే అది అటే వెళ్ళిపోయింది. లోపలి పోయే బదులు సైడ్ నుంచి వెళ్ళిపోయింది అనమాట వాక్యం.
ఎందుకంటే మనం చూస్తూ చూస్తూ మొబైల్ చూడాలి, అక్కడి నుంచి ఈమెయిల్ పెట్టాలి, అక్కడి నుంచి మెసేజ్లు పంపుతుండాలి, టక్క 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 వస్తూనే ఉండాలి. మనకేం పని? వాక్యం వినేది ఎందుకు? మనం ఇంకా అటు చూడాలి, ఇటు చూడాలి, అటు చూడాలి, ఇటు చూడాలి, ఎవరేం చేస్తున్నారో గమనిస్తుండాలి. ఇదే పని. కొంతమందికి అదే పని ఉంటుంది. దే ఆర్ నాట్ మ్యాడ్ ఫర్ క్రైస్ట్, దే ఆర్ స్మార్ట్ ఫర్ క్రైస్ట్. మనం వెరివారముగా ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా మనకు అనవసరము. ఎవరేం చేసుకున్నా నీకు అనవసరం. వాక్యం వింటున్నావా లేదా చూసుకో. యు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, ఆమేన్. విట్నెసింగ్ టు ద లాస్ట్, నశించే ఆత్మలకు మనం ఇప్పుడు సాక్ష్యం ఇవ్వాలి. పేతురు ఆ రోజు నశించే ఆత్మల కొరకు ఆయన వాక్యం చెప్పినప్పుడు వారందరూ ఒప్పించబడ్డారు. ఒప్పించబడిన విధానం మామూలుగా లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3000 మంది. కన్విక్షన్, రిపెంటెన్స్ అండ్ న్యూ బర్త్. ఒప్పించబడ్డారు, పశ్చాత్తాపడ్డారు, తిరిగి జన్మించారు, కొత్త జన్మ వచ్చేసింది, వాళ్ళ మనసు మారిపోయింది. వాడు ఒక్కసారి మార్చబడ్డారంటే ఇంకెప్పటికీ మారిపోతారు. నా సంగతి నీకు తెలియదు అనేది అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఉండదు కదా. నా సంగతి నీకు తెలియదు అంటాం కదా, నిజమే, తెలియకూడదు. మన సంగతి ఎవరికి తెలియదు. నేను ఒకప్పుడు ఇట్లుంటిని, అప్పుడున్నట్టే ఉంటేని కనుక ఇప్పుడు కనుక ఉంటే నీ పని అయిపోయేది అంటాం కదా అప్పుడప్పుడు. అంటే ఇంక అట్లే ఉన్నావు అనమాట, ఇంకా మారలేదని అర్థం. ఒకప్పుడు ఉన్నట్టే ఉన్నావా? యు ఆర్ చేంజ్డ్. నువ్వు వింటున్న వాక్యం వేరు, నువ్వు వింటున్న వర్తమానం వేరు, నువ్వు గుర్తించబడుతున్న విధానం వేరు. యు ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ బ్రైడ్. నువ్వు వధువులా గుర్తించబడుతున్నావు. నీ గుర్తింపు వేరు. నువ్వు మారిపోయావు. మాటల్లో కాదు, జీవితంలో మారిపోయావు. అవును, నువ్వు ఒప్పించబడ్డావు, నువ్వు పశ్చాత్తపడుతున్నావు, నువ్వు తిరిగి జన్మించావు. నీ మాట తీరు మారిపోయింది. నువ్వు ఆత్మ కొరకు జీవిస్తున్నావు. యు ఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు వెర్రివారవ్వాలి. పౌలన్నాడు, నేను క్రీస్తు కొరకు ఖైదీనై ఉన్నాను అన్నాడు. వాక్యానికి ఖైదీగా మారాలి. ఆ వాక్యం నీ లోపల పూర్తి స్థాయిలో నెరవేరాలని దాని అర్థం. సే ఆమేన్, హల్లెలూయా. నిజమైన వధువులో ఆత్మ పనిచేసినప్పుడు ద ట్రూ స్పిరిట్ ఫిల్డ్ బ్రైడ్ బ్రింగ్స్ కన్విక్షన్ వేర్ ఎవర్ షీ గోస్. ఎక్కడికి వెళ్ళినా ఆ ఒప్పుదల, ఆ పశ్చాత్తాపం, ఆ తగ్గింపు ఆత్మ ద్వారా కలుగుతుంది. పశ్చాత్తాపం అనేది అవసరం మనిషికి. పీటర్ ఫార్ములా అదే, పశ్చాత్తాపం, రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. నెక్స్ట్ ఏంటి? రిసీవ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను పొందండి. పశ్చాత్తాపడండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. ఇదే కదా ఫార్ములా, ఇదే కదా చీటీ మనకి ఇవ్వబడింది. దీని ప్రకారం మనం ఉన్నామో లేదో చూసుకుంటే చాలు. ఈ ఫార్ములా యేసు ప్రభువు వచ్చేంత వరకు ఉంటుంది. until Jesus comes. ప్రవక్త అంటున్నాడు, that formula will stand until Jesus comes. Repent, be baptized in the name of Jesus Christ and God will fill you with the Holy Ghost. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. దేవుడు నిన్ను శక్తితో నింపుతాడు. Say amen. Say hallelujah. మనం ఇంట్లో కూర్చొని లోకాన్ని ఏలొచ్చు అంటాడు ఆయన. ఇంట్లో మోకాళ్ళ మీద ఉండి మనకి ఏం కావాలంటే అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. పరలోకపు అమెజాన్ అనమాట. అమెజాన్ నుంచి ఏది కావాలంటే అది వస్తుంది. బావర్చి నుండి ఏది కావాలంటే అది వస్తుంది ఇంట్లో ఉంటే. ఈరోజు కదా సండే మీరు వెళ్ళిన తర్వాత ఇదే పని చేస్తారు. నెక్స్ట్ బావర్చి లేదా అలాంటివి ఎన్నో హోటల్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది ఇంట్లో ఉండి తెప్పించుకుంటున్నాం. అలాగే ఆత్మీయంగా మనం దేవుని యొద్ద నుండి ఏది కావాలంటే అది ఇంట్లో నుండి మోకాళ్ళ మీద నుండి పొందుకోవచ్చు. యు ఆస్క్ ద లార్డ్. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఏది అడిగితే అది ఇస్తాడు ఆయన. ఆయన తన అడుగు వారికి రొట్టె పట్ట కాదు, పరిశుద్ధాత్మనే ఇస్తానన్నాడు. లోకముని జయించే ఆత్మ, పగలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసాన్ని ఇచ్చే ఆత్మనికి ఇవ్వబడుతుంది. మనం ఈరోజు రహస్యం కలిగి బ్రతకాలి. నామకార్థంగా బ్రతికితే నష్టపోతాం. నిలువెచ్చగా ఉండడానికి వీల్లేదు. ఇది లౌకిక సంఘకాలం, నిలువెచ్చని సంఘకాలం, కదలికలు లేని సంఘకాలం. లోకమంతా నిలువెచ్చగా ఉంది, సంఘం నిలువెచ్చగా ఉన్నది. అన్ని జనులు చల్లబడిపోయారు, చల్లగా ఉంటారు.
కానీ వధువు మాత్రం మండుతూ ఉంటుంది. బ్రైడ్ షుడ్ బర్న్. హల్లెలూయా. కాలిపోవాలి వధువు. మంట మంట మండుతూ ఉండాలి. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఆ మంటకు కారణం అవుతుంది. మనం మండడం లేదంటే లోపల మంటలు పుట్టించే ఆత్మ లేదని అర్థం. మనం కదలిక లేదంటే మనలో కదలిక లేదు. నామకార్థంగా మీద మీద ఉన్నాము, లోతుకి వెళ్ళడం లేదు, లోతైన అనుభవంలోకి రావడం లేదు. దాని అర్థం ఏంటి? ఆ లోతులోకి నడిపించే ఆత్మ మన లోపల లేదని అర్థం. నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావంటే ఆత్మ నీ లోపల ఉన్నది అని అర్థం. హల్లెలూయా. ఈ రోజు ఉన్నటువంటి వధువు సాక్ష్యం ఏంటి? ద బ్రైడ్ విట్నెసింగ్ టుడే ఈస్ క్యారీస్ రెవల్యూషన్. ప్రత్యక్షత గల వాక్యాన్ని మోసుకుపోతుంది. ప్రత్యక్షత గల వాక్యం తన చేతిలో ఉంటుంది. ఆమేన్. ప్రొడ్యూసెస్ రిపెంటెన్స్. ప్రవక్త అంటున్నాడు, పశ్చాత్తాపాన్ని సృష్టిస్తుంది, పుట్టిస్తుంది ఆ ఆత్మ. కాల్స్ ద ఎలెక్ట్ అవుట్. వధువు ఈరోజు ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పిలుచుకొస్తుంది. వధువు చేసే పని. వధువులో కార్యం జరిగింది. ఆ కార్యం వధువు కూడా ఇతరులను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఎస్, seals them with the Holy Spirit. This is the purpose of the end time message, to call a bride out of Laodicea. లౌదికే కాలం నుండి, లౌదికే సంఘ కాలం నుండి అనేకుల్ని బయటికి రప్పించడం. కాలింగ్ అవుట్. సంఘ శాఖలు ఉంటే బయటికి రమ్మని, అబద్ధములు ఉంటే బయటికి రమ్మని, సరైన స్థలం లేని చోట అంటే ఆత్మీయ వాతావరణం లేని చోట నుండి మండుచున్న ఆత్మ దగ్గరికి ఆకర్షించడం. మనం ఆకర్షించబడాలి. మనం ఇతరులను కూడా ఆకర్షించాలి. మనం దేవుని యొద్దకు, దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి అనేకులను ఆకర్షించే పరిస్థితికి రావాలి. ఎస్, ద చర్చ్ ఆర్ ద బ్రైడ్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. 42 నుంచి 47 వచనం వరకు చూస్తే, ఆ రోజు ఉన్నటువంటి అపోస్తలుల సంఘం ఆత్మ చేత నడిపించబడింది. లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడింది. రోమ 8:14 ప్రకారం ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని కుమారులు. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుంది కదా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగులు తేని చూస్తున్నది. వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఈ 4 పిల్లర్స్ ఇందులో కనబడతాయి మనకు. 42 వచనం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 నుంచి 47 వరకు. 4 పిల్లర్స్. మీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండి. వీరు అపొస్తలుల బోధ యందు. ఎవరు? అపొస్తలుల గుంపు. ఆ రోజు ఉన్నటువంటి మొదటి సంఘం. ఆనాటి వధువు అపొస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక సహవాసం కలిగి ఉండడం. మొట్టమొదట డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్ అంటే వాక్యము, ప్రత్యక్షత గల వాక్యము కలిగి ఉన్నారు వాళ్ళు. అప్పుడే కొత్త శకం మొదలైంది. పరిశుద్ధాత్మ కార్యాలు మొదలైనవి. ఆత్మలో బయలుపాటు, ప్రత్యక్షత మొదలైంది. అనేక ఆత్మ సంగతులు బయలుపరచబడ్డాయి. దేవుని యొక్క ప్రణాళిక అంతా ఆ రోజు రిలీజ్ అయింది. పేతురు ప్రసంగంలో మనకు కనబడుతుంది. భాషలు మాట్లాడేవారు భాషలు మాట్లాడారు. ఆ భాషల అర్థం లోపల ఏ అర్థం ఉందో అది వారు ఒక్కొక్కరు ఎవరు ఏ భాషలు మాట్లాడిన వారు తమ సొంత భాషలు విన్నారు. అన్ని భాషలు మాట్లాడగలిగారు. మన ప్రవక్త కూడా అన్ని భాషలు మాట్లాడాడు. అంత్యకాలంలో అది నెరవేరింది. ఈరోజు వధువులో కూడా అది నెరవేరాలి. ఎందుకంటే వధువు అపోస్తల కాలం నాటి బోధ కలిగి ఉన్నది కనుక. మొట్టమొదట డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్. ఆ తర్వాత అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును. బ్రేకింగ్ ద బ్రెడ్. రొట్టె విరుచుట. రొట్టె విరుచుట చూడండి. అపోస్తల బోధ అంటే వాక్యము. రొట్టె విరుచుట దేవుని ప్రేమించుట, ఆయన శరీరమును రక్తములు పాల్పంచుకొనట. ప్రతి కుడికలో కూడా నువ్వు పాల్గొనాలి. నెలకు ఒకసారి మనం ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాం. దేవుని చిత్తమైతే ప్రతి వారం ఇస్తే ఇంకా మంచిది. కానీ మనం ప్రతి వారం రావడానికి వీలు పడకపోవచ్చు మీ అందరికీ. రాత్రిపూట కనుక ప్రభు రాత్రి భోజనము అని రాయబడింది. వాక్య ప్రకారం, సత్యవాక్య ప్రకారం, అది కూడా లేఖనాల ప్రకారమే చేయాలి. బ్రేకింగ్ ద బ్రెడ్, లవ్.
దేవుణ్ణి ప్రేమించేవాడు. నన్ను ప్రేమించమన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యు జస్ట్ రిమెంబర్ ద లార్డ్. సహవాసము, ఫెలోషిప్, సహవాసము. సంఘములో సహవాసం అనేది అవసరం. యూనిటీ వస్తుంది. అప్పుడు సహవాసం లేకపోతే యూనిటీ ఉండదు. ఒకరికొకరికి సహవాసం లేదు. పొరుగు వారికి మనకు సహవాసం కలిగి ఉండాలి. పక్క చైర్లో కూర్చున్న వాళ్ళతోటే మనం మాట్లాడకుండా వెళ్ళిపోతాం లేచి. మీరు కాదు, వేరే వాళ్ళు. మీరైతే ప్రతి ఒక్కరిని పలకరించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలాంటి వారు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఓ చెప్పలేదు. ఇంకా మామూలుగా కాదు, ఒక్కొక్కరిని అరుచుకొని పిలిచి పలకరించి, అఫ్కోర్స్ మందలించి. కొన్నిసార్లు చాలా బాగా మీరు గమనిస్తున్నారు, అందరినీ వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళను బాగా చేర్చుకుంటున్నారు. వాళ్ళు వచ్చిపోయేది కూడా తెలియదు మనకు కొన్నిసార్లు. సహవాసం, యూనిటీ ఇన్ ద చర్చ్. యూనిటీ కమ్స్ ఫ్రమ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే నీలో ఐక్యత వస్తుంది. అందరినీ కలుపుకుపోయే ఆత్మ వస్తుంది. అందరూ నా వాళ్ళే అన్న ఆత్మ వస్తుంది. ఒకే రక్తం కింద ఉన్నాం, ఒకే ఆత్మ కింద ఉన్నాం, ఒకే బోధ కింద ఉన్నాం, ఒకే వర్తమానం కింద ఉన్నాం, ఒకే దేవుని ఆరాధిస్తున్నాం. సంఘం అంతా ఒక్కటై ఉండాలి. ఈ ఒక్క సంఘమే కాదు, సంఘాలన్నీ ఒక్కటై ఉండాలి. ప్రతి క్రైస్తవ సంఘాలన్నీ ఏకమవ్వాలి. ప్రతి మనిషిని వాళ్ళు ప్రేమించాలి. సాధ్యమేనా? సాధ్యమే. ఇట్ ఈస్ వెరీ పాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అన్ని సాధ్యమే. సే ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం ఏం కలుగజేస్తుందట? పరిశుద్ధతను కలుగజేస్తుంది. ప్రవర్తన. ఆ తర్వాత ప్రేమను పుట్టిస్తుంది. ఆ తర్వాత ఐక్యత కలిగిస్తుంది. వారి లోపల వారిలో శక్తిని నింపుతుంది. వారిలో వాక్యముతో సహవాసం చేసి మనసును పుట్టిస్తుంది. ద హోలీ గోస్ట్ లైఫ్ ప్రొడ్యూసెస్ హోలీనెస్, లవ్, యూనిటీ, పవర్ అండ్ ఫెలోషిప్ విత్ ద వర్డ్. వాక్యముతో ఐక్యపరుస్తుంది. వాక్యంతో నువ్వు ఐక్యపరచబడ్డప్పుడు ఆ వాక్యం నీలో నెరవేరుతుంది. వాక్యం పలికితే అది నెరవేరుతుంది. సే ఆమేన్, హల్లెలూయా. వాక్యముతో మనం ఐక్యత అంటే వాక్యం అంగీకరించడం, బయలుపరచబడిన వాక్యాన్ని మనం అంగీకరించడం. అపోస్తల కాలం నాటి బోధ సేమ్ అదే బోధ, అదే వర్తమానం ఈరోజు మనం కలిగి ఉన్నాం. సే ఆమేన్. పెంతెకొస్తు పండుగ దినమున ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎప్పుడైతే సంఘము పరిశుద్ధాత్మను పొందుకున్నదో ఆ రోజు పెంతెకొస్తు దినమున చర్చ్ రిసీవ్డ్ ద హోలీ గోస్ట్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. కానీ ఎత్తబడే దినం ఏం జరుగుతుంది తెలుసా? ద హోలీ గోస్ట్ రిసీవ్డ్ ద చర్చ్. పెంతెకొస్తు దినం ఏం జరిగింది? సంఘము పరిశుద్ధాత్మను పొందుకున్నది. రేపు ఎత్తబడే రోజు ఏం జరుగుతుంది? రివర్స్ ఆఫ్ ఇట్. సంఘాన్ని పరిశుద్ధాత్మ పొందుకుంటుంది, తీసుకొని పోతుంది. అందుకే ఈ 2000 సంవత్సరాలు వధువును సిద్ధపరిచింది. ప్రతి సంఘ కాలంలో ఉన్న వాళ్ళు, ఎవ్రీ చర్చ్ హ్యాస్ ద బ్రైడ్. ప్రతి సంఘ కాలంలో వధువు ఉన్నది, దేవుడు ఏర్పరచుకున్న వధువు. ప్రారంభ దినాల్లో సంఘానికి హింస కలిగింది, అంత్య దినాల్లో మళ్ళీ హింస కలుగుతుంది. చూసారా? పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి చూడండి, ఆ రోజు పరిశుద్ధాత్మను పొందిన వారందరూ కూడా భూమి మీద సంఘం పరిశుద్ధాత్మను పొందుకున్నది. ఎత్తబడే రోజు మాత్రం పరిశుద్ధాత్మే సంఘాన్ని పొందుకుంటుంది. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు వాళ్ళందరూ నింపబడతారు. వాళ్ళందరికీ చూడండి, 1 Thessalonians 4:16 మనం ఆ మాట చదువుదాం. Let us read. Let us turn to 1 Thessalonians 4:16. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదటి సజీవులమై నిలిచిండు. మనం వారితో కూడా ఏకముగా ఎదుర్కొన్నట్టుకు, ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. మనము మేఘముల మీద కొనిపోబడతామని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఎత్తబట్ట అనేది నమ్మని వాళ్ళు ఉన్నారు. సెకండ్ కమింగ్ అయిపోయిందనే వాళ్ళు ఉన్నారు, సెకండ్ కమింగ్ అయిపోలేదనే వాళ్ళు ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ప్రవక్త ఏం చెప్తున్నాడు? 2వ రాకడ
1963లో అయిపోయిందని మన సహోదరులు ఒక బోధ తీసుకొచ్చారు. కానీ ప్రవక్త ఏమన్నాడు? 77లో యేసుక్రీస్తు రాకడ రావచ్చు అని చెప్పాడు. 77లో రావచ్చు అని చెప్పాడు. 63లోనే అయిపోతే మరి 77లో ఎందుకు వస్తుందని చెప్పాడు ఆయన? ఆమె రామే చెప్పలేదా? చెప్పగలరు, మీరు బాగా చెప్పగలరు. 63లోనే అయిపోయిందంటే 77లో అవుతుంది అని ఎందుకు చెప్పాడు ఆయన? ఆఫ్ కోర్స్ 77లో కూడా కాలేదు, ఎందుకంటే ఆయన ప్రవచనం చెప్పలేదు. పరిస్థితులు బట్టి అవ్వచ్చు అన్నాడు. నా మీద మీరు తప్పు కూడా మోపకండి అని కూడా చెప్పాడు. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఆయనకి తెలియదు అని చెప్పాడు. ఆయన ఎప్పుడు వస్తాడు నాకు తెలుసు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? నేను ఒక డేట్ చెప్తాను. ఏ డేట్ అంటే, నిజంగా డేట్ చెప్తాను అనుకుంటున్నారా మీరు? చివరి ఆత్మ ఎప్పుడు చేర్చబడుతుందో ఆ రోజు. ఆమేన్. ద లాస్ట్ సోల్ ప్రభువు లెక్కల్లో, జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో, ఆ చివరి ఆత్మ ఏ రోజు సంఘంలో చేర్చబడుతుందో ఆ రోజు వస్తాడు ఆయన. అదే చివరి దినం, లాస్ట్ డే. కానీ ఇప్పుడు మనకు ఇవ్వబడిన సూచనలు యేసుక్రీస్తు రాకడకు అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచం యుద్ధం వైపు ఉన్నది. యుద్ధాలు ప్రధానమైన సూచనలు. అందులో చెట్టు చిగురించడం ప్రధానమైన సూచన అన్నాడు. మోషే ఏలియాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వస్తే ఆయనతో పాటు వాళ్ళు కూడా వస్తారు. ఆయన వచ్చి వధువును తీసుకొని పోతాడు. ఆ మోషే ఏలియాలు వచ్చి యూదులను సిద్ధం చేస్తారు. 144,000 మంది మాత్రమే ఒక సంఖ్య ఉంది వాళ్ళకు, యూదులకు. ఓన్లీ నంబర్ 12 అంటే 12,000 ఒక్కొక్క గోత్రానికి. 12 × 12. మనకైతే సంఖ్య లేదు. ప్రకటన 7వ అధ్యాయం తీయండి, 9వ వచనం. రెవల్యూషన్ 7:9. అది తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరు మట్టులు చేతబట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడిరి. ఎవడు లెక్కింపజాలని లెక్క, అంతు లేనంత మంది. అంటే 7 సంఘకాలలో నుంచి వచ్చిన గుంపు అనమాట ఇది, వధువు గుంపు ఇది. ఈ బ్రైడ్ సంఖ్య లెక్క లేదు, ఎంతమందో తెలియదు. చివరి ఆత్మ ఎవరో తెలియదు. ప్రభు వచ్చేటప్పటికి ఎంతమంది సిద్ధంగా ఉంటారో తెలియదు. ఆ తర్వాత వాళ్ళ సంగతి ఏంటి? విడవబడిన వారి సంగతి ఏంటంటే, ఒకవేళ వారు రక్షణ పొందాలంటే, ఎత్తబడాలంటే, ఆల్రెడీ రక్షణ పొంది ఉంటేనే, అది కూడా విడబడి ఎత్తబడే రోజుకు ముందు వరకు వాళ్ళు రక్షణ పొంది ఉంటే, శ్రమ కాలంలో వారు హతసాక్షులు అవ్వాలి, చంపబడాలి. అట్లయితేనే వారికి రక్షణ ఉంటుంది. ఉన్న రక్షణ కూడా ఓడిపోద్ది. లేదంటే పొందిన రక్షణ పోతుందా? ప్రశ్న, పెద్ద ప్రశ్న కదా. పొందిన రక్షణ పోతుందా? జీవ గ్రంథంలో పేరు తుడిపెట్టబడుతుందా? జీవ గ్రంథంలో ఉన్న పేరు తుడిపెట్టబడుతుంది, కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న పేరు ఎవ్వరు తుడిపేయలేరు. జీవ గ్రంథము, గొర్రెపిల్ల జీవ గ్రంథం. గొర్రెపిల్ల జీవ గ్రంథము యేసుక్రీస్తులో రాయబడిన పేరు. అంటే వధువు అన్నమాట. వధువు పేర్లు ఎవ్వరు తుడిపెట్టలేరు. వధువు పేర్లు ఎవ్వరు తుడిపేయలేరు. ఎందుకంటే దేవుడు వాటిని ముద్రించాడు, సీల్ చేసేది. 7 ముద్రల గ్రంథంలో మనకు అర్థమవుతుంది. ఆ సీల్ అనే దాని అర్థం అదే. ఎందుకు ముద్రించబడ్డాయంటే, ముద్రించబడ్డాయంటే అవి ఫైనల్ అన్నమాట. ఫర్ ఎవర్ దే ఆర్ సీల్డ్. శాశ్వత కాలం వరకు, నిత్యత్వం వరకు వాళ్ళు ముద్రించబడినారు. ముద్రించబడిన వధువు 7 ముద్రల కింద ముద్రించబడింది. ఎవ్రీ సీల్ రివీల్ సంథింగ్ మిస్టరీస్.
కొంత మర్మాన్ని అది బయలుపరుస్తుంది. సమ్ మిస్టరీ. అయితే ముద్రించబడినటువంటి వధువు ఉన్నది. ఆ వధువుని ఎవ్వరు వాళ్ళ పేర్లు తీసివేయలేరు. మనకు నచ్చవచ్చు, నాకు నచ్చకపోవచ్చు ఆ మనిషి. అయితే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. అదే గొర్రెపిల్ల జీవగ్రంథం. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో వారు శాశ్వతంగా దేవుని రాజ్యం కొరకుంటారు. వాళ్ళు దేవుని రాజ్యంలోకి ఆహ్వానించబడతారు. వధువు స్థానంలో ఉన్నారు. రేపు 1000 ఏళ్ళు పరిపాలన కొరకు వాళ్ళు తిరిగి భూమి మీదకి రావాలి. భూమి మీద యేసుక్రీస్తు యొక్క ఆ నీతి పరిపాలన, రాజ్య పరిపాలన స్థాపించాలి. నీతి రాజ్య పరిపాలన. సింహము గొర్రెపిల్ల మళ్ళీ కలిసి ఉంటాయట. ఫ్రెండ్స్ అయిపోతాయి అప్పుడు. ఇప్పుడు గొర్రెపిల్ల కనబడితే నోట్లు వేసుకుంటుంది. అది చాక్లెట్ తిన్నట్టు తినేస్తుంది. ఆ రోజు గడ్డి మేస్తుంది సింహం. సృష్టిలో అన్ని ధర్మాలు మళ్ళీ మొదటికి వచ్చేస్తాయి. ఆది కాండంలో ఏముండేనో అవి మళ్ళీ తిరిగి వస్తాయి. రెస్టోరేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని పునరుద్ధరించబడతాయి. అప్పుడు ముళ్ళ చెట్లు ఉండవు, అన్ని పండ్ల చెట్లే ఉంటాయి. ఆ రోజు క్రీస్తు విరోధి యొక్క కార్యాలు ఉండవు ఇక 1000 ఏళ్ళ పరిపాలనలో. చూడండి, మనం ఈరోజు ఆత్మచేత నడిపించబడాల్సి ఉన్నది. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు దేవుని కుమారులు. అలాగే ద వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ద బ్రైడ్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్ అన్నాడు కదా. వధువు ఆత్మచేత నడిపించబడుతుంది, ఆత్మలో నడిపించబడుతుంది. ఆత్మచేత నడిపించబడే వధువులో దేవునికి చిత్తానుసారమైన జీవితం ఉంటుంది. Yes, when the Holy Spirit comes, He will be with you and within you. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మీతో కూడా నివసించును. జాన్ 14:17 ప్రకట యోహాను 14:17. అలాగే 1 కొరింథీ 6:19 వచ్చిన ప్రకారం మీరు పరిశుద్ధాత్మగా ఆలయమై ఉన్నారు అన్నాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడే వ్యక్తి క్రీస్తు కొరకు వెర్రివాడుగా ఉంటాడు. నేను క్రీస్తు కొరకు వెర్రివాడును. మీరు దేని కొరకు వెర్రివాడుగా ఉండబోతున్నారు? నేను క్రీస్తు కొరకే. ఐఎమ్ ఫర్ క్రైస్ట్. మై ఫ్యామిలీ ఈజ్ ఫర్ క్రైస్ట్. మై చర్చ్ ఈజ్ ఫర్ క్రైస్ట్. మై కంట్రీ ఈజ్ ఫర్ క్రైస్ట్. నా దేశము క్రీస్తు కొరకు బతకాలి. ఎందుకంటే ఆయన నా దేశాన్ని రక్షించాలి, నా ప్రజలను రక్షించాలి, నా ప్రజలకు నరకం తప్పించాలి. చూసారా, అందరూ నా వాళ్ళు అనిపించే ఆత్మ, అందరి కొరకు ప్రాణం పెట్టే ఆత్మ. సే ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టడం ఉద్దేశం అదే. ఒక టెర్రరిస్ట్ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. ఒక పాపి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు. దాని అర్థం ఏంటి? ఆయన అందరి వాడు, ఆయన కొందరి వాడు కాదు. సే ఆమేన్. ఆయన అందరి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మతో నడిపించబడే వ్యక్తి జీవితంలో ఇవన్నీ కనబడతాయి. యు మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చూసారా, మనం 4-fold రెవల్యూషన్ ఆఫ్ ద బ్రైడ్ అన్నాం. అపొస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండుట. ఈరోజు వధువుకు కావాల్సింది అవే. అవి పక్కకు పెట్టి ప్రత్యక్షత అని పోతున్నాం. బేసిక్స్ పక్కకు పెట్టేశాం. ఆ మూలాలు, మొదటి ఏడుపులు పక్కకు పెట్టి, రెండవ ఏడుపులు పక్కకు పెట్టి, మూడవ ఏడుపులో నడుస్తున్నామని చెప్పుకుంటూ మొదటిది రెండవది కంటి కూడా కనపడకుండా పోయింది. Nowhere you can find. But we need the first bull, we need the second bull, we need the third bull. ఏది కూడా మొదటి మెట్టు, రెండవ మెట్టు, మూడవ మెట్టు, డైరెక్ట్ మూడో మెట్టుకి ఎక్కాం మనం. ఎప్పుడు కూడా మూడో మెట్టు మీదనే ఉండము. మళ్ళీ రెండో మెట్టు మీదకి వస్తాము, మొదటి మెట్టు మీదకి వస్తాం, ఎక్కుతూ దిగుతూ ఉంటాం. అంటే 3 మెట్లు అవసరమే. సే ఆమేన్. 3 మెట్లు ఎప్పుడు అవసరమే. స్వస్థతలు అవసరం, హృదయ రహస్యాలు బయలుపరచడం అవసరం, వాక్యం మర్మాలు బయలుపరచడం అవసరం. ఆల్ టుగెదర్ అన్ని కలిసి ఉంటాయి. ఇదే ఆత్మీయ జీవితం అంటే. చర్చ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద హోలీ గోస్ట్. నిజంగా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసే సంఘము అది నిజమైన సంఘం, దేవుని శక్తి చేత నడిపించబడే సంఘం.
ఆత్మచేత నడిపించబడుట. ఈరోజు మనం దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి. వధువు యొక్క జీవన విధానం, లివింగ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. వధువులో ఉండే మరొక గుణలక్షణం ఏంటంటే, కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి వధువులో. 4 pillars: అపొస్తల బోధ, అలాగే సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 pillars అన్నాడు, 4 pillars. అయితే ఇక్కడ వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ప్రొడ్యూసెస్, ఆత్మలో నడుస్తున్నప్పుడు జరిగే కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి, మిరకిల్స్. ఆ తర్వాత సూపర్ న్యాచురల్ యూనిటీ, దేవుని ఆత్మ చేత ఐక్యత కనబడుతుంది సంఘంలో. అలాగే డివైన్ ఫేవర్, పరలోక భూమి మీద దృష్టి, దైవిక ఆ ప్రేమ మనలో కనబడుతుంది. అలాగే రోజు ఎదుగుదల కనబడుతుంది, డైలీ ఇంక్రీజ్. అన్నిట్లలో దేవుడు మనల్ని అన్ని విషయాలలో ఎదిగేటట్టు చేస్తాడు. వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మ ఆహ్వానించబడుతుంది, అక్కడ అద్భుతాలు, సూచక్రియలు కనబడతాయి. విశ్వాసులలో అవి కనబడతాయి. విశ్వాసులు అద్భుతాలు, సూచక్రియలు కనబడతాయి. రోగులు స్వస్థత పొందుతారు, దయ్యాలుంటే పారిపోతాయి. ఆమేన్. ఎస్, వధువు అంటేనే ప్రేమ, లవ్ అండ్ కమ్యూనిటీ, లవ్ అండ్ యూనిటీ. వధువులో కనబడాల్సినవే. ప్రవక్త అన్నాడు, ద టోకెన్ లైఫ్ ఈజ్ లవ్, లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ ద బ్రదర్. చూసారా, గుర్తు యొక్క జీవము లేదా ద టోకెన్ లైఫ్ ఈజ్ లవ్ అన్నాడు. పరిశుద్ధాత్మను పొందిన వారికి ఒక గుర్తు ఉంటుంది, వారిలో ఒక జీవము ఏంటంటే ప్రేమ అనే జీవం ఉంటుంది. దేవుని కొరకు ప్రేమ కలిగి ఉండడం, సహోదరుల కొరకు ప్రేమ కలిగి ఉండడం, సహోదరులను ద్వేషించడం కాదు, సహోదరుల కొరకు ప్రేమ కలిగి ఉండడం. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలము గలతీ 5:22 ప్రకారం ఆత్మ ఫలం ఏమనగా, ఆత్మ ఉంటే ఆత్మ ఫలము కనబడుతుంది. ఆత్మ లేని చోట ఆత్మ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ దెర్ ఇస్ స్పిరిట్ దెర్ ఇస్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు. వరాలేమో దేవుడు లోకం పుట్ట కొలిపి మనలో ఉంచినవి. ఫలాలు మనం కొత్త జన్మ వచ్చినప్పటి నుంచి మనలో పుట్టినవి. కొత్త జన్మ. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించావు. ఒక మనిషి తిరిగి జన్మించిన తర్వాత ఆ కొత్త జన్మలో కొనసాగాలి, ఎందుకంటే అది పరలోకం సంబంధించింది. న్యూ లైఫ్ ఈజ్ ఫర్ హెవెన్. కొత్త జీవితం దేని కొరకు? భూమి మీద జీవించడానికి కాదు, అది పరలోకంలో కూడా జీవించడానికి. టు లివ్ ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ జీవించడానికి కొత్త జన్మ కావాలి. అయితే వధువు యేసుక్రీస్తు వలె జీవించాలి. ఆమేన్. వధువు ఎలా జీవించాలట? క్రీస్తు వలె. ఆయనలో తగ్గింపు ఉన్నది, మనలో తగ్గింపు. హ్యూమిలిటీ, సర్వీస్, సేవ చేయాలి, పరిచయం చేసే మనసు ఉండాలి. అలాగే జాయ్, ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి, ప్రభువును ఆనందించాలి. పరిశుద్ధత, హోలీనెస్, పరిశుద్ధతలో కొనసాగుతుండాలి. ఐక్యత, యూనిటీలో ఆనందించాలి, యూనిటీ రావాలి. సూపర్ న్యాచురల్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉండాలి. దేన్నైనా నమ్మేటట్టు ఉండాలి, ఆజ్ఞాపించే స్టేజ్కి రావాలి. యు స్పీక్ సంథింగ్, ఇట్ విల్ హ్యాపెన్ అనుకోవాలి. నువ్వేది పలికితే అది జరుగుతుందనే విశ్వాసం లోపలికి వచ్చేంత వరకు మనం ఏం చేయలేము. ఒక దయ్యం పట్టిన వ్యక్తి మన ముందుకు వస్తాడు, నాకెందుకు లేని పక్కకు నుంచి పారిపోతాం మనం. అదే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి దానికి ఎదురు నిలబడి యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాడు, గెట్ అవుట్ అంటాడు, కమ్ అవుట్ అని పిలుస్తాడు. సే ఆమేన్. రోగములైనంతే, దయ్యములైనంతే, ఏ సమస్యలైనా అంతే, వాటి మీద మనకు అధికారం ఉన్నది. వి హావ్ పవర్ అండ్ అథారిటీ. సే హల్లెలూయా. చూసారా, పెంతెకోస్తు దినమున జరిగిన అనుభవాలు 4 రకాలుగా సంఘం కొనసాగింది. ఆ రోజు పరిశుద్ధాత్మను పొందడానికి వాళ్ళు ఎదురు చూశారు, కనిపెట్టారు, వెయిటింగ్. అలాగే ఆరాధించారు, వర్షిపింగ్. నెక్స్ట్ విట్నెసింగ్, సాక్ష్యం ఇవ్వడానికి మాత్రం వెనకాడలేదు. ఎక్కడ? ఒక్క యెరూషలేములోనే కాదు, భూదిగంతముల వరకు వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలిగారు.
ఆత్మచేత నింపబడే వ్యక్తిలో అతీతమైన కార్యాలు ఉంటాయి. ఊహకందని అద్భుతాలు, ఊహకందనంత దేవుని శక్తి వారి లోపల పనిచేస్తుంది. అలాగే ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఎవరు లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వారు ఆత్మచేత నడిపించబడ్డారు. వాళ్ళంతటి వాళ్ళు ఏది చేయలేదు. ఏది చేయాలని ఆత్మచేతనే. మన ప్రవక్తను దేవుడు ఆత్మచేతనే నడిపించాడు. ఆయన సొంతంగా ఏది చేయనివ్వలేదు, సొంతంగా ఏది బోధించనివ్వలేదు. నథింగ్ వాస్ హిస్ ఓన్, ఎవ్రీథింగ్ బై ద రెవల్యూషన్. ప్రత్యక్షత ద్వారా మాత్రమే బయలుపరచబడింది. ఈరోజు మనం కలిగి ఉన్న వాక్యంలో మరి లోతుగా వెళ్తున్నామంటే, కొత్త సంగతులు చూడగలుగుతున్నామంటే దేవుని యొక్క ప్లాన్ అంతా మనకు బయలుపరచబడింది. లేఖనాల ద్వారా, 7 ముద్రల ద్వారా కావచ్చు, 7 సంఘకాలాల వివరణ ద్వారా కావచ్చు. ఎనీ మెసేజ్ ప్రవక్త ఇచ్చినటువంటి వర్తమానం, అది దేవుని వర్తమానం. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ప్రవక్త ఏమీ లేదు అక్కడ. ఆయన ఒక మౌత్ పీస్ లాంటి వాడే. బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ ద ప్రాఫెట్. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. మోషే అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. మోషే వంటి ప్రవక్తను నేను మీకు ఇస్తున్నానని చెప్పాడు. మోషే లాగా నేను ప్రవక్తగా ఉండబోతున్నామని చెప్పాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వర్తమానం అనేది దేవుని, అది ప్రవక్తది కాదు, లేదా ఇంకెవరిది కాదు. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. ఈ కాలానికి దేవుడు ఇచ్చిన వర్తమానం. అదేం చెబుతుందంటే, అబద్ధం నుంచి బయటికి రమ్మంటుంది, సత్యం గురించి మాట్లాడమంటుంది, దేవుని యొక్క ప్రతి మర్మాన్ని బట్టబయలు చేస్తుంది. ఆల్ ద మిస్టరీస్. సంఘకాలలో ఏవేవైతే బయలుపరచబడకుండా మరుగున చేయబడ్డాయో వాటిని 7వ దూత వచ్చి బయలుపరుస్తాడని చెప్పినట్టుగా 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగును. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మం సమాప్తం అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. What happened on the day of Jesus ascension? యేసు ప్రభువు ఎత్తబడిన రోజు ఏం జరిగింది? ఆ రోజు అందరూ ఆయన వైపు చూశారు. అలా వెళ్ళిపోతుంటే చూశారు. ఆ రోజు దూతలు ఒక వాగ్దానం చేశారు, ఒక మాట చెప్పారు. ఏ విధంగా అయితే యేసు వెళ్ళిపోతున్నాడో అదే విధంగా తిరిగి వస్తాడు. మీరు ఎందుకు కలవరపడుతున్నారు? హి విల్ కమ్ బ్యాక్ అగైన్. ఆయన మిమ్మల్ని తీసుకుని పోవడానికి వస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా స్వయంగా చెప్పాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని. దాన్ని ఎవరు మార్చలేరు. దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఈరోజు ఆత్మీయ మతిమరుపు వలన చాలా మంది మరి అనేక విషయాలను మార్చిపడేస్తున్నారు. ఆత్మీయ మతిమరుపు అన్నాడు ప్రవక్త. ఆత్మీయ మతిమరుపు చాలా మందిలో ఉందన్నాడు. పెంతెకొస్తు దినమందు నేను ఆయనతో ఉన్నాను. ఆమేన్. ప్రవక్త తాను పెంతెకొస్తు దినమున ఆయనతో ఉన్నానంటున్నాడు. పెంతెకొస్తు దినమందు నేను ఆయనతో ఉన్నాను. అక్కడ పైన శిష్యులతో నేను ఉండి పరిశుద్ధాత్మ బాప్తిసం వారితో గుర్తింపబడినది. నేను ఆశ్చర్యపడుచున్నది ఏదనగా, సంఘము, ఈనాటి సంఘము ఎంతగా మతిమరుపు స్థితిలో ఉన్నదనగా పరిశుద్ధాత్మ ఉన్నాడని వారిలో అనేకులకు తెలియదు. అంతేగాక అనేకులు విశ్వసించరు. సంఘము ఎంతటి దీనస్థితికి దిగజారిపోయినదో గమనించిదిరా. బహు ఘోరమైన క్షీణించిపోయే మతిమరుపు వ్యాధి కలిగినదిగా ఉన్నది. మతిమరుపు. ఫస్ట్ బుల్ లేదంటాడు, సెకండ్ బుల్ లేదంటాడు, మతిమరుపు. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవంటాడు, మతిమరుపు. బాప్తిస్మం యేసుక్రీస్తు నామములో లేదంటాడు, మతిమరుపు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అనే దానిని గురించి వారు పూర్తిగా మర్చిపోయారు. వారు ఆయనను ఒక ధర్మశాస్త్రం ఏర్పరిచిన వారిగానో, లేక ఒక ప్రవక్తగానో, లేక ఒక మంచి మనిషిగానో తలుచుతున్నారే గాని ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడని వాడు మర్చిపోయారు. ఆ రోజున్న దేవుడే. సేమ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ టుడే. అపోస్తలుల జీవితాల్లో ఉన్న ఆ దేవుడే మనలో ఉన్నాడు ఈరోజు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన కథ మొత్తం మార్చగలడు. పరిస్థితులు తలక్రిందులు చేయగలడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడు. పట్టుదల మీద ఉండు, నీ పరిస్థితులు మారిపోతాయి. గాడ్ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. సే హల్లెలూయా.
నీ స్థితిగతులు మార్చగలిగేది ఆయన ఒక్కడే. ఎవ్వరూ లేరు నేను మార్చేది, నీ జీవితాన్ని పరిస్థితులు మార్చేవారు. ఉన్నారా మీకు ఎవరైనా రికమెండేషన్? లేదు. ఒకే ఒక రికమెండేషన్ ఉంది, అది దేవుడు యేసుక్రీస్తు అనే రికమెండేషన్. ఆమేన్. అవును, ఈ దినము లేఖనం మీ కనుల ఎదుట నెరవేరినదని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ మాటను నెరవేర్చు బాధ్యత దేవుంది. ఈ రాత్రి మేము ఇక్కడ నిలబడి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడని చెప్తున్నాము. దానిని దేవుడు నిరూపించబద్ధుడై ఉన్నాడు. ఎందుకనగా అది ఆయన వాక్యం అయి ఉన్నది. అందువలన ఏమగును? దానిని నమ్మవలెనన్న ఎడల విశ్వాసం కావలెను. ఆయన వాక్యము సత్యమని నమ్మవలెను. నమ్మాలి. వాక్యము సత్యమని నమ్మండి. ఆయన ఏమైనా చేయగలని నమ్మండి. ఇంతకాలం అడిగాను ఇంకా కాలేదు కదా అనకండి. అవుతుంది, జరుగుతుంది. నమ్ముట మీద ఆధారపడింది. డిపెండ్స్ అపాన్ యువర్ ఫెయిత్. చూసారా, ప్రవక్త అదే చెప్పాడు. మనం ఈరోజు ఆయన మీద ఆధారపడుతున్నాం. వైద్యుడు ఇచ్చినటువంటి ఆ చీటి మీద ఆధారపడుతున్నాం. పరిశుద్ధాత్మను పొందుటకు సీమోను పేతురు రాసి ఇచ్చినటువంటి ఆ చీటి ఎలా ఉందో, పెంతెకోస్తు దినమున అదే క్రమం, అదే పద్ధతి. వారు పొందిన దేవుడే మనం పొందుకున్నాం. వారు పొందిన శక్తిని మనం పొందాలి. వారు నడిపించబడిన విధంగా ఈరోజు వధువు నడిపించబడాలి. ఆమేన్. ప్రభువు యేసు గురించి ఎత్తబడిన వాళ్ళు చూశారు. ఈ రోజు వధువు కూడా ఎత్తబడుతుంటే, ఆయన మనల్ని తీసుకుని పోతుంటే, మనం వెళ్ళిపోతున్నప్పుడు అవతలి వైపుకు ఆవలి గట్టుకు చేరే సమయం దగ్గర పడింది. ఎగిరే సమయం దగ్గరికి వచ్చేసి పక్షిరాజు రెక్కల మీద మన పెద్ద పక్షిరాజు రాబోతున్నాడు. ఆ పక్షిరాజు రెక్కల మీద మనం ఎత్తబడబోతున్నాం. మనకు ఒక నిరీక్షణ ఉంచబడింది. మనకి ఇవ్వబడిన వర్తమానమే దానికి రుజువు. ఒక ప్రత్యేకమైన జనాంగానికి ఒక ప్రత్యేకమైన వర్తమానం ఉంటుంది. స్పెషల్ మెసేజ్ ఫర్ ద స్పెషల్ పీపుల్. ఆమేన్. ఇది ప్రత్యేకమైన కాలం, చివరి కాలం. వర్తమానం మనకి ఇవ్వబడిన కాలం, దేవుడు మనల్ని దర్శించిన కాలం, మనల్ని దేవుడు దర్శించి ఆయన మనతో కూడా ఉండి నడిపిస్తున్న కాలము. ఇది ప్రత్యేకమైనది అన్నాడు. ఇది బ్రైడ్ ఏజ్, ఇది వధువు కాలము. వధువుకి ఇవ్వబడిన వర్తమానం ప్రత్యేకమైనది. ఆత్మచేత నడిపించబడతాం. ఆ 4 పిల్లర్స్, అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు పెంతెకోస్తు దినాన ఏం జరిగిందో, వారు వీధుల్లోకి వచ్చి ఎవ్వరు వాళ్ళని ఆపలేకపోయారు. కేకలు వేస్తున్నారు. ఆత్మతో నింపబడిన వ్యక్తి ఒక తాగిన వ్యక్తిలా కనబడతాడు. లోకానికి వెర్రివాడిలా కనబడతాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మచేత నడిపించబడేవారు ఇది లోకానికి వెర్రివాళ్ళుగా కనబడతారు. కానీ దేవుని ఎదుట విలువైన వ్యక్తిగా కనబడతాం. ఎందుకంటే మనం ఆత్మ స్వాధీనంలో ఉన్నాం. వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ గోస్ట్. సే హల్లెలూయా. దేవుడు తన వధువును మనకు, అంటే వధువుగా మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు మనం ఆ స్థానంలో ఉండడం ఎంత అద్భుతం. వర్తమానం కింద ఉండడం ఎంత అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యులను అనేక విషయాల్లో ఆయన ఆజ్ఞాపించాడు. ప్రభు ఏం ఆజ్ఞాపించాడో, పెంతెకోస్తు దినమున ఏం జరిగిందో అవి శిష్యుల జీవితాల్లో ఉన్నది ఉన్నట్టుగా నెరవేరాయి. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వస్తాడని వాళ్ళు దూత చెప్పిన మాట అది అక్షరాలు నెరవేరుతుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుడు ఒక మాట ఇస్తే అది నెరవేరుస్తాడు. అపొస్తలులు మనల్ని వాక్యంలో నడిపించారు. ఈరోజు అంత్యకాల వర్తమానం ఇంకొంచెం లోతుగా నడిపించింది. ఇప్పుడు మనల్ని పైన వాటి మీద దృష్టి కలిగించింది. ఎత్తబడే విశ్వాసం మీద మనసు పెట్టింది. నీకు అనిపిస్తుండొచ్చు, ఈరోజు ఎత్తబడితే నేను అందులో డెఫినెట్ గా ఉంటాను అని. ఆమేన్. ఎంతమంది అంటారు? ఎంతమందికి ఆశగా ఉంది ఎత్తబడతానని? నమ్మితే చాలు ఎత్తబడతారంతే. మీరు నమ్మకం మాత్రమే ఉంచండి. ఎందుకంటే నమ్మేవాడే ఎత్తబడతాడని చెప్పాడు ఆయన. yes you are going to be in the rapture. ఎత్తబడే విశ్వాసం మీరు కలిగి ఉన్నారు. అయితే ఆ దినము ఈ రోజే అయితే మనం ఆ గుంపులో ఉంటాం. ఎందుకంటే మనం వాక్యం నమ్ముతున్నాం, మనం వర్తమానం నమ్ముతున్నాం, మనం సత్యం కొరకు ఆరాటపడుతున్నాం, దేవుని యొక్క ఉద్దేశం కొరకు ఆరాటపడుతున్నాం, దేవుని ప్లాన్ మనలో నెరవేరాలని ఎదురు చూస్తున్నాం. we are waiting for the coming of the Lord.
సే ఆమేన్. ప్రవక్త 1965లో కూడా మనము ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటని వర్తమానంలో ఒక మాట చెప్పాడు. అదొక మాట చదివి నేను మీరు ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సే ఆమేన్. హల్లెలూయా. పర్వతం మీద ఆకర్షణ. వాట్ ఈస్ ద అట్రాక్షన్ ఆన్ ద మౌంట్? ఎత్తబడ్డ మెసేజ్ జరుగు. చూడండి, వినుచున్న క్రీస్తునందరి మా స్నేహితులందరికీ తూర్పు తీరం నుండి పశ్చిమ తీరాన ఉన్న వారందరికీ మేము అభినందనలు పంపుతున్నాము. శాన్ జోస్ లో ఉన్న వారికి మేము అభినందనలు పంపుతున్నాము. అక్కడ సహోదరుడు బార్డర్స్ గుంపులో ఉన్నది బార్డర్స్ గుంపు ఉన్నది. అరిజోనాలోని ప్రెస్కాట్ వద్ద పర్వతములలో ఉన్న వారికి మేము అభివందనములు పంపుతున్నాం. అక్కడ సహోదరుడు లియో మెర్సియర్ ఆయన గుంపు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నారు. 1965లో చెప్పిన మాట ఇది. 7వ నెల 25వ తారీఖు. పర్వతం మీద ఆకర్షణ ఏమిటి మెసేజ్ లో. సో ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నారు. ఈ రాత్రి ట్యూసాన్ లో కూడుకొని ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి మేము వందనములు తెలుపుతున్నాం. టెక్సాస్ లోని హోస్టన్ లో ఉన్న వారికి, అక్కడ ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతున్న వారికి, షికాగోలో ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి, తూర్పు తీరాన న్యూయార్క్ మరియు కనెక్టికట్ అక్కడ ఉన్న గుంపు ప్రభువుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి మేము వందనములు పంపుతున్నాము. సే ఆమేన్. ఇంకా ఇలా అనేక విషయాలు ఎక్కడ ఉన్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెడుతున్న వారికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది. ప్రభు రాకడ కొరకు వారు కనిపెడుతున్నారు. ఈ రాత్రి స్థానిక సంఘములకు చెందిన మనము ఈ ఆలయంలో కూడి ప్రభుని రాకడకై కనిపెడుతున్నాము. వారి సంఘం గురించి కూడా చెప్పాడు ఆయన. 65లో ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నామంటే 2025వ సంవత్సరం. ఇప్పటికీ మనం అది కనిపెడుతున్నాం. దానికి మించింది ఏది లేదు. ఆ రాయబడిన చీటి ప్రకారం మనం వెళ్ళాలి. వర్తమానం ప్రకారమే వెళ్ళాలి. ఎవరేం చెప్పినా నమ్మకూడదు. సాతాను కుయుక్తిని మనం నమ్మొద్దు. మన నిరీక్షణ కోల్పోవద్దు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే రెండవ రాకడ ఎత్తబడ్డే అయి ఉన్నది అన్నాడు. మనము కొద్ది రోజుల్లో ఈ భూమిని వదిలిపెడతామని మీకు తెలుసా? చాలా కొద్ది కాలంలోనే మనం ఈ భూమిని దాటి వెళ్ళిపోతాం. గ్రహాలు దాటి వెళ్ళిపోతాం. నక్షత్రాలు దాటి వెళ్ళిపోతాం. ఈ విశ్వాన్ని దాటి మరో విశ్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రపంచంతో ఇక మనకు సంబంధాలు ఉండవు. ఈ లోకంతో మనకు ఏ కనెక్షన్ ఉండదు. నెట్వర్క్ ఉండదు. అప్పుడు ఇక్కడి నుంచి ఫోన్ చేసి అక్కడికి రాదు, అక్కడి నుంచి చేసి ఇక్కడికి రాదు. ఫోన్లు ఉండవు. ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడు. హల్లెలూయా. మంత్లీ రీఛార్జీలు ఉండవు, మంత్లీ రెంట్స్ ఉండవు కదా. చర్చ్కి వచ్చేదే ఉండదు. ఎంత హ్యాపీ కదా. ఆమేన్. హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడేది మనుషులు ఏంటంటే చర్చికి పోవాలా ఇప్పుడు అనేది. కానీ మందిరానికి వచ్చినప్పుడు, ఆనంద ప్రవాహంలో త్రాగుతున్నప్పుడు, మందిరం యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు, దేవుని మీద ప్రేమ పుట్టిస్తున్నప్పుడు, మనం ఆయనను చూడాలని ఆశ కలిగినప్పుడు, ఆయనతో కూడా నడుస్తున్న అనుభూతి కలిగినప్పుడు, అది లోకంలో ఎక్కడ దొరకదు, ఇక్కడ తప్ప. ఓన్లీ హియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సే హల్లెలూయా. మనం ఆయనతో ఐక్యపరచబడుతున్నాం. ఆ రోజు అపోస్తలులు క్రీస్తుతో గుర్తించబడ్డారు. ఈ రోజు వధువు క్రీస్తుతో కూడా గుర్తించబడాలి. యు మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ ద క్రైస్ట్. హల్లెలూయా. ప్రభుతో కూడా మనం గుర్తించబడి ఉన్నాం. ఆ మాట, ఆ వాగ్దానము, ఆ వర్తమానమే రుజువు చేస్తుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును, పెంతెకొస్తు దినము ఏం జరిగిందో ఈ రోజు వధువులో అదే జరగాలి. అనుభవం మనకు రావాలి. దేవుడు మనకు అలాంటి గొప్ప అనుభవాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. తలను వంచుదాం.
పరిశుద్ధుడైన పరలోక తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభావ మేము నీతో కూడా గుర్తించబడ్డ ఎంతో భాగ్యము నాయన. మేము మీ ఆత్మ చేత నడిపించబడ్డకు సహాయం చేయండి. ఆ రోజు పెంతెకోస్తు దినమున ఏం జరిగిందో ఈ రోజు ఈ దినమున కూడా మమ్మల్ని ఆత్మ చేత నడిపించండి, ఆ శక్తి చేత నింపండి. మేము సాక్షులంగా ఉన్నట్టు మాకు శక్తి కావాలి. వి నీడ్ మోర్ పవర్ లార్డ్, వి నీడ్ మోర్ స్ట్రెంగ్త్, మోర్ రెవల్యూషన్, మోర్ స్టిమ్యులేషన్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో గొప్ప ఉద్యమం వచ్చేటట్టు సహాయం చేయండి. మా సంఘాన్ని మంట పుట్టించండి, అగ్ని చేత నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, లోకమును తలక్రిందులు చేసే విశ్వాసంతో నింపండి, ఎత్తబడే విశ్వాసంతో నింపండి. మా నిరీక్షణ పరిపూర్ణం ఉన్నట్లు ఈ రాకడ వరకు మమ్మల్ని పరిపూర్ణంగా సిద్ధపరచండి. ప్రభా, సంఘంలో ఎవరికి ఏ సమస్య ఉందని వెలుగుదు, వాటన్నిటిని జయించే విశ్వాసం అనుగ్రహించండి. సమస్యలను జయించే విశ్వాసం, పరిస్థితులను జయించే విశ్వాసం, ఎత్తబడే విశ్వాసం కలగజేయమని ప్రార్థిస్తున్నాం. లోకం నుంచి ప్రత్యేకించబడిన అనుభూతి మాకు కలగజేయండి. నీతో నడిచే అనుభూతి మాకు అనుగ్రహించండి. మేము నీలోనే జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము పలికినది నెరవేరును గాక, మేము జీవించుటకు కావలసిన శక్తి మాలో నింపబడును గాక, నీ యొక్క ఉద్దేశం మాలో నెరవేరినట్లు నీ ఆత్మ మమ్మను నడిపించును గాక, ఆ దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచును గాక. ప్రభువా, ఈ వాక్యం దీవించండి, ఈ వాక్యాన్ని ముద్రించండి, మా జీవితంలో ఒక మంట పుట్టించండి. అపొస్తలుల వలె మమ్మల్ని మండించండి, అపొస్తలుల వలె మమ్మల్ని వాడుకోనండి, అపొస్తలుల వలె మేము లోకములో నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా ప్రవర్తన ద్వారా మీరు మాకు ఇచ్చిన వెలుగు ఎంతో గొప్పది. సాయంకాలపు వెలుగులు మేము నడుస్తుండగా ఈ లోకము వెలుగు మా పొద్దునైనా నీ వాక్యము వెలుగు చేతని మమ్మల్ని నడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ మీరు మమ్మల్ని దర్శించిన విధానం ఎంతో గొప్పది. ఆ వెలుగు ప్రకారం, ఆ వాక్య ప్రకారం, వర్తమానం ప్రకారం మీరు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం, సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము తోడైయుండును గాక. ఆమేన్.